ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రతి భారత అభిమాని కళ ఇప్పుడు దీని గురించే. మొన్నటి వరకు ఈజీగా గెలవచ్చు అనుకున్న న్యూజిలాండ్ ఇవాళ కురుక్షేత్రంలో కౌరవుల సైన్యంలా యుద్ధానికి సిద్ధమవుతుంది. పాండవులను నడిపించడానికి కృష్ణుడిలా గౌతమ్ గంభీర్ ఉన్నప్పటికీ గాయంతో కోహ్లీ అర్జునుడిలా క్రికెట్ మైదానంలో బీభత్సం సృష్టిస్తాడా లేదా అని చూస్తున్న యావత్ భారత ప్రపంచం కోహ్లీ ఆట కోసం ఎదురు చూస్తూ ఉంది. శకుని పాచికలలా వెంటాడుతున్న టాస్లు, ఏ రోజు గెలవని టాస్ అయినా యుద్ధంలో ప్రతిసారి ముందడుగేస్తూ గెలుస్తూ చివరి మెట్టుకు చేరుకుంది. ఒక్క అడుగు దూరంలో కప్. సమరానికి సై అంటున్న కర్ణుడిలా విలియమ్సన్, దుర్యోధనుడిలా అతనికి తోడు రచన్ రవీంద్ర, అయినా బెదరని అర్జునుడి సేన. ఇప్పటి వరకు ధర్మరాజులా ఉన్న రోహిత్ శర్మ ఇకనైనా అభిమన్యుడిలా విరుచుకు పడతాడా లేదా అని 100 కోట్ల జనం ఎదురు చూస్తూ ఉన్నారు. కురుక్షేత్రానికి ముందు పాచికలు ఆడించి ఎన్నిసార్లు ఓడించినా ఆ పాండవులు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. ఈ పాండవులు 25 ఏళ్ళు వనవాసం చేశారు. ఇక కురుక్షేత్ర యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఒక్కొక్కరు ఒక్కొక్క యోధుడిలా రణరంగంలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కర్ణుడి బాణం కన్నా అర్జునుడి సంకల్పం గొప్పది. ఒక్కసారి కప్పు నాది అని కోహ్లీ బరిలోకి దిగితే కప్పు కొట్టే వరకు నిద్రపోడు. అక్కడ ఆ కురుక్షేత్రంలో అస్త్రాలతో యుద్ధాన్ని గెలిపించిన అర్జునుడిలా కోహ్లీ తన బ్యాట్తో ఈ యుద్ధాన్ని ముగించి కప్ ఇండియా కౌగిలిలో పెట్టాలని 150 కోట్ల జనం కోరిక. ఇక సమరానికి సిద్ధం. కప్పే మన లక్ష్యం. జై హింద్.